శ్రీ శృంగార వల్లభస్వామి దేవాలయం కాకినాడ జిల్లా చదలవాడ తిరుపతి గ్రామంలో ఉంది. దీనిని తొలి తిరుపతి అని పిలుస్తారు. ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి శృంగార వల్లభ స్వామిగా నవ్వుతున్న భంగిమలో కనిపిస్తారు. శృంగార అనే పేరుకి అందమైనది అని అర్థం. ఈ ఆలయం 12వ శతాబ్దానికి ముందే ఉద్భవించిందని భావిస్తారు. ఈ ఆలయం 9000 సంవత్సరాల పురాతనమైంది. స్థానిక సాంప్రదాయం ప్రకారం ఈ ఆలయం తిరుపతిలోని వెంకటేశ్వర ఆలయానికి ముందే ఉంది. కుబ్జ విష్ణువర్ధనుడు ఈ ప్రాంతంలో అనేక దేవాలయాల స్థాపనకు దోహదపడ్డారు. శ్రీ శృంగార వల్లభస్వామి ఆలయ పురాణం విష్ణు పురాణం మరియు భాగవత పురాణాలలో కనిపిస్తుంది. ఉత్తానపాద రాజుకు 2 భార్యలు సునీతి మరియు సురుచి. వారికి 2 కుమారులు. సునీతి కుమారుడు ధ్రువుడు మరియు సురుచి కుమారుడు ఉత్తముడు. సురుచి ధ్రువుడిని చూసి అసూయపడి తన కొడుకు ఉత్తముడిని రాజు కావాలని కోరింది. సురుచి అతన్ని దూరంగా నెట్టి అతను తన కొడుకు కానందున రాజుతో కూర్చోవడానికి అతనికి హక్కు లేదని చెప్పింది. గుండె పగిలిపోయిన ధ్రువుడు తన తల్లి వద్దకు వెళ్లాడు. ఆమె బలం కోసం విష్ణువు ఆశీర్వాదం తీసుకోవాలని సలహా ఇచ్చింది. అప్పుడు ధ్రువుడు తీవ్రమైన తపస్సు చేయడానికి బయలుదేరాడు. నారద మహర్షి అతనికి మార్గనిర్దేశం చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపించమని సలహా ఇచ్చాడు. 6 నెలల తపస్సు తర్వాత విష్ణువు ధ్రువుని ముందు ప్రత్యక్షమయ్యాడు. అయితే ధ్రువుడు విష్ణు భారీ ఎత్తు తేజస్సు కారణంగా చూడలేకపోతాడు. అతనికి సహాయం చేయడానికి విష్ణువు చిన్న రూపాన్ని స్వీకరించారు. ఏ భక్తుడు కోరుకునే పరిణామంలో కనిపించగల సామర్థ్యాన్ని అతనికి ఇచ్చాడు. తొలి తిరుపతి విష్ణువు ధ్రువుడిని అనుగ్రహించిన ప్రదేశం అని నమ్ముతారు. ఆలయంలో 8 క్లిష్టమైన చెక్కబడిన స్తంభాలతో రంగమండపం మరియు 16 స్తంభాలతో ముఖమండపం ఉన్నాయి. ఈ స్తంభాలు విష్ణువు మరియు కృష్ణుడి జీవిత దృశ్యాలతో సహా వివిధ పౌరాణిక ఇతివృత్తాలను వర్ణిస్తాయి. ఈ ఆలయ గర్భగుడిలో ప్రధాన దేవత శ్రీ శృంగార వల్లభరాయ స్వామి, ఆయన భార్యలు శ్రీదేవి మరియు భూదేవిలతో కలిసి నిలబడి ఉన్న భంగిమలో ఉన్నారు. బ్రహ్మోత్సవాలు, రథోత్సవాలు వంటి పండుగలలో గ్రామం చుట్టూ దేవతల ఊరేగింపులు ఉంటాయి. ఈ ఆలయంలో శివుడికి అంకితం చేయబడిన ఉప ఆలయం ఉంది. కార్తీక మాసంలో ఈ బావిలో స్నానం చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయం సామర్లకోట రైల్వే స్టేషన్ నుండి దాదాపు 15 కిలోమీటర్లు, కాకినాడ నుండి 31 కిలోమీటర్ల దూరంలో ఉంది. కిర్లంపూడి ప్రత్తిపాడు రహదారి ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు.